మానవులందరికీ దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే, ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే క్షమించడం అనేది. దేవుడే మనల్ని క్షమించకపోతే ఈరోజు మనం ఇంకనూ పాపులుగానే ఉండేవాళ్ళం. దేవుడు మనల్ని క్షమించకపోతే ఇంకనూ మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. దేవుడు మనల్ని క్షమించకపోతే ఆయనతో ఈరోజు సన్నిహిత సంబంధం మనకు ఉండేది కాదు. దేవుడు మనల్ని క్షమించకపోతే ఆధ్యాత్మికత అనేది ఒకటి ఉండేది కాదు మన జీవితంలో. దేవుడు మనల్ని క్షమించకపోతే మనం నరకానికి వెళ్ళి ఉండేవారం. ఏ మానవుడు ఎన్నడూ పరలోకం చూసిండేవాడు కాదు. కానీ ఈ దేవుడు, ఈ యేసుక్రీస్తు, నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుడు క్షమించే దేవుడు. ఆయన కృప కలిగిన వాడు. మోషేతో దేవుడు అంటాడు, చూడండి ఒకసారి నిర్గమాకాండం చూద్దాం ఒక మాట. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. చూడన్నా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషములను, అపరాధములు, పాపములను క్షమించును. చాలండి. చూసారా, ఈ దేవుడు ఎలాంటి వాడంటే 1000 మందిని ఆయన కృప చూపించే దేవుడు. 1000 మంది కృప చూపించే దేవుడు ఆయన. ఆయన దోషములను, పాపములను గుర్తుపెట్టుకునే దేవుడు కాదు. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించమంటే ఆయన క్షమించేవాడు. అక్కడ మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలోనే దేవుడు అంటాడు, ఇదిగో అపరాధములను క్షమించే దేవుడు అని చెప్తాడు. తన ప్రజల అపరాధములనంట ఆయన క్షమించడంలో ఆయనకి సాటైన దేవుడు ఎవరూ లేరు అని మీకా చెప్తూ ఉంటాడు. ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఫెయిల్యూర్స్ని క్షమించే దేవుడు. ఆయన తమ పాపాల్లో పడిపోయిన వారిని ఆయన అసహించుకునే దేవుడు కాదు. అదే మనం చూస్తాం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. ఇదిగో ఆయన నమ్మకమైన వాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి మనము మన పాపాలని ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తారంట, మన పాపాలని క్షమించే దేవుడు. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన క్షమించే దేవుడు. ఆయన మన పాపాలని గుర్తుపెట్టుకుని మన మీద పగ తీర్చుకునేవాడు కాదు ఆయన. ఈరోజు పేతురు అకౌంట్ మనం చూస్తే, పేతురు విషయాన్ని మనం చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయండి. పేతురు ఫెయిల్ అయిపోయాడు. ఈ 26వ అధ్యాయం మనం గమనిస్తే ఆఖరి భాగంలో పేతురు ఫెయిల్ అయిపోతాడు, పాపంలో కూరికిపోతాడు పేతురు. కానీ అదే 26వ అధ్యాయము మనకిచ్చే హోప్ ఏంటంటే, మనకిచ్చే నిరీక్షణ ఏంటంటే, ఇదిగో పేతురు దేవుడు క్షమించేవాడు, పేతురు దేవుడు కృప కలిగిన దేవుడు. ఈరోజు పేతురు దేవుడే మన దేవుడు. ఈరోజు మన దేవుడు కృప కలిగి క్షమించేవాడు మన దేవుడు. ఈరోజు ఈ అకౌంట్ నుంచి మనం నేర్చుకుంటాం. ఇదిగో ప్రతి ఒక్క క్రైస్తవుడు, ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ ఏదో ఒక ఫేజ్లో, ఏదో ఒక టైంలో అయ్యో నేను పాపం చేశానే, అయ్యో నేను దేవుడికి దూరం అయిపోయానే అనే ఒక స్టేజ్ గుండా వెళ్తాడండి. వారి పాపం వారిని బాధ పెడితే ఒక స్టేజ్ గుండా ప్రతి క్రైస్తవులు వెళ్తారు. ఈరోజు కనుక మనలో ఎవరిలో అయినా అయ్యో నేను పాపిని, అయ్యో నేను పాపం చేశాను అని ప్రభు దగ్గర ఏడ్చిన రోజు లేదనుకోండి, నీ పాపం నీకు నొప్పి తెప్పించలేదనుకోండి, ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. మీ రక్షణ సరైనది కాదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నిజంగా మారు మనసు పొందలేదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నిజమైన మారు మనస్సు, నిజమైన పరిశుద్ధత, ప్రభు పరిశుద్ధత ఏం చేస్తే తెలుసా? అయ్యో నేను పాపిని, అయ్యో దేవుని ఎదుట నేను పాపం చేశాను, నేను భయంకరమైన పాపిని అనే ఒక ఆలోచన నీకు పుట్టిస్తూ ఉంటుంది. ఈరోజు అలాంటి ఒక తలంపు మన దగ్గర లేదంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు మన రక్షణ సరైనది కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఎంత దగ్గర అయ్యకొద్దండి నీ పాపం నీకు అంత కనిపిస్తూ ఉంటుంది, నీ ఫెయిల్యూర్స్ నీకు అంత కనిపిస్తూ ఉంటాయి. నువ్వు పడిపోయే విషయాలు, నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న పాపాలు ప్రభువుకి ఇదిగో ఆ లైట్కి, ఆ వెలుగుకి దగ్గర అయ్యే కొద్దీ మానవుడి లోపాలు, పాపాలు ఇంకా తేటతల్లం కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మానవుడు ఎంత భయంకరమైన పాపి అయినా సరే, మానవుడు ఎంత బలమైన పాపాలు చేసుకుంటూ వెళ్ళినా సరే, ఆయన బలమైన కృప ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది క్షమించడానికి. హల్లెలూయా. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, ఈ దేవుడు క్షమించేవాడు. మన దేవుడు క్షమించే దేవుడు. ఆయన వదిలేసే దేవుడు కాదు. నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు,
నువ్వు నీ పాపంలో కూరుకుపోయినప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన వదిలేసే దేవుడు కాదు. ఈరోజు మనం గమనిస్తే ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం గమనిస్తే పేతురు ఒకేసారి పడిపోలేదండి తన పాపంలో. పేతురు ఒకేసారి పడిపోలే పాపంలో. క్రమక్రమంగా పేతురు పాపంలో పట్ట మనం గమనిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు చెప్పారు పేతురికి, ఇదిగో మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు పేతురు ఆ మాట వినలా. ప్రభువుకు విధేయత చూపించాల పేతురు. విధేయత చూపించుకుని అనుకున్నాడు, లేదు లేదయ్యా, పేతురు యేసుక్రీస్తు వారు అన్నారు పేతురుతో, పేతురు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం 3 సార్లు అబద్ధం చెప్తావు యేసుక్రీస్తు ఎవరో తెలియనని. పేతురు అన్నాడు, అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోను, అంత మాత్రమే కాదు, నేను చావనైనా చస్తాను కానీ నువ్వెవరో తెలియదని మాత్రం చెప్పను అని పేతురు చెప్పాడు. పేతురు పతనానికి కారణం ఏంటో తెలుసానండి? అతడు యేసుక్రీస్తు మాటల కంటే తనను తాను ఎక్కువ నమ్ముకున్నాడు. అంత మాత్రమే కాదు, పేతురులో ప్రార్థనాహీనత ఉంది. పేతురులో ప్రార్థన లేనితనం పేతురులో ఉంది. ఎప్పుడైతే ప్రార్థన లేనితనం పేతురులో ఉందో, యేసుక్రీస్తు చెప్పాడు పేతురికి, పేతురు ప్రార్థన చేయి, పాపంలో పడకుండా ప్రార్థన చేయి. పేతురు, శరీరం బలహీనమైనది, ఆత్మసిద్ధంగా ఉంది, నాకు అర్థమవుతుంది, నీ ఆలోచన నిజమైందే, నీ ప్రేమ నిజమైందే, కానీ నీ శరీరం బలహీనమైంది పేతురు. నువ్వు న్యాయంగా ఉన్నావు అనుకుంటున్నావు, నువ్వు నీతిగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నీ ఆలోచనలు మంచియే, నీ ఆత్మసిద్ధంగా ఉంది, కానీ నీ శరీరం ఎలా ఉంది? బలహీనంగా ఉంది. పేతురు ప్రార్థన చేయి అంటే పేతురు ప్రార్థన చేయాలా? లేదు లేదు, నన్ను నేను నమ్ముకోగలను, నేను తెలుసు, నేనేంటో నాకు తెలుసు, నేను ఆ పాపం చేయను, నేను ఆ తప్పు చేయను, నేను ఆ మార్గంలోకి వెళ్ళను, నేను ఆ లైన్ దాటను అని పేతురు అనుకున్నాడు. పేతురికి ప్రార్థన లేనితనం. అంత మాత్రమే కాదు, ఆఖరిగా పేతురుని పాపంలోకి నెట్టేసిందంటే తెలుసానండి? దేవుడు చెప్పాడు, పేతురు 3 సార్లు నేనెవరో తెలీదు అని అందరి ముందు చెప్తావు పేతురుకి చెప్పాడు యేసుక్రీస్తు వారు. కానీ పేతురు మాట వినకుండా ఆ ప్రదేశంలోకి వెళ్ళాడు. ఎక్కడైతే శోధన ఉందో, ఎక్కడైతే అతనికి ఆటంకం ఉందో ఆ ప్రదేశంలోకి తానే వెళ్ళాడు. ఒక గొప్ప పాపాన్ని ఆయన చేయడానికి ఆస్కారం చూపించుకున్నాడు పేతురు. ఎందుకు ఈ మాటలు ఇక్కడ మాట్లాడుతున్నానంటే, ఈరోజు పేతురు లైఫ్ మనకు ఒక పాఠం అవ్వాలి. పేతురు ఒకేసారి పాపంలో పడిపోలా. పేతురు తనను తాను నమ్ముకున్నాడు, దేవుని మాటకు విధేయత చూపించలేదు, పేతురు దగ్గర ప్రార్థన లేదు. అంత మాత్రమే కాదు, పేతురు ఏం చేశాడో తెలుసానండి? తన సొంత శక్తి వాడి తన కత్తి తీసుకుని, ఇదిగో అక్కడ ఉన్న సైనికుడి చెవి తెగ నరికేశాడు. తన సొంత బలం మీద ఆధారపడ్డాడు పేతురు. ఇవన్నీ పడిపోవడానికి మెట్లు, ఇవన్నీ పాపంలో కూరిపోవడానికి మెట్లు అండి ఇవన్నీ. ఇది మనం గ్రహించుకోవాలి పేతురు దగ్గర నుంచి. ఇప్పుడు పేతురులో ఒక ఆశ ఉంది. యేసుక్రీస్తు వదిలేసి వెళ్ళిపోయాడు పేతురు, దూరంగా పారిపోయాడు. కానీ లోపల పేతురికి యేసయ్య అంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమ నిజమైందే యేసయ్య పట్ల, ఆ ఆరాధన భావం నిజమైందే యేసయ్య పట్ల. యేసయ్యను దూరంగా వెంబడించడం మొదలుపెట్టాడు. కైప ఇంట్లో యేసుక్రీస్తు తిరుపు తీరుస్తున్నారు. ఆ కైప ఇంటి బయట ఏం జరుగుద్దో అని పేతురు నిలబడి చూస్తున్నాడు. అప్పటికే అర్ధరాత్రి 1 గంట అయిపోయింది. అర్ధరాత్రి 1 గంట అప్పుడు యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. అన్న ఇండ్లు వదిలేసి తర్వాత అక్కడింటికి కాయప ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కూడా యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. ఇప్పుడు పేతురేమో యేసయ్యకి ఏం జరుగుద్ది, నా యజమానుడికి ఏం జరుగుద్ది, నన్ను ప్రేమించిన దేవుడికి ఏం జరుగుద్ది అని పేతురు బయట నుంచి గమనిస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. బయట ఉన్నప్పుడు ఒక చిన్నది వచ్చిందంట పేతురు దగ్గరికి. అనిందంట పేతురుతో, ఏమనింది చూడండమ్మా. చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడు అగు యేసుతో కూడా ఉంటివి కదా. ఆ చిన్నది అనిందంట, ఇదిగో నీవు గలిలయుడు అగు యేసుతో ఉంటివి కదా, నువ్వు యేసయ్యతో ఉన్నావు కదా, ఆ 12 మందిలో నువ్వు ఒకడవే కదా అనిందంట ఆ చిన్నది వచ్చి. అప్పుడు చూడండి పేతురు ఏమన్నాడు, అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అన్నాడంట. ఒక చిన్న పిల్ల వచ్చింది పేతురు దగ్గరికి, ఇదిగో నువ్వు గలిలయుడిలాగా ఉన్నావు చూడబోతే. గలిలయుడు అనే మాట ఆవిడ ఎందుకు వాడిందంటే, గలిలయుల్ని ఈ యెరూషలేం వారు ఎప్పుడు తక్కువ చూపు చూస్తారండి. ఎలా తక్కువ చూపు చూస్తారంటే, సిటీ వారు, పట్టణం వారు పల్లెటూరు వారిని ఎలాగ తక్కువగా చేసి చూస్తారో, వీడు పల్లెటూరు వాడురా అని ఎలాగ తక్కువగా చేసి చూస్తారో, యెరూషలేం వారు గలిలయ వారిని తక్కువగా చేసి చూస్తారు.
సో పేతురుని చూస్తే తన వస్త్రధారణ, తన మాట తీరు అంతా గలిలయుడిలాగా ఉంది. అప్పుడు ఆ చిన్నదనిందంట, ఇదిగో నువ్వు చూస్తే ఎలా ఉన్నావు, గలిలయుడిలాగా ఉన్నావు, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడిలాగా ఉన్నావు నువ్వు అంటే పేతురు అన్నాడంట, నేను ఉండలేదు, నువ్వు చెప్పే సంగతి నాకు తెలీదు, యేసుక్రీస్తు నేను ఉండలేదు, నువ్వు చెప్పే సంగతి నాకేం అర్థం కావట్లా, దాని అర్థం ఏంటంటే యేసయ్య ఎవరో నాకు తెలియదు. యేసయ్య ముందే చెప్పాడు, పేతురు 3 సార్లు నువ్వేం చేస్తావు, నేను ఎవరో తెలియదని అబద్ధం ఆడతావు. చూడండి, యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు స్వయాన పిలుచుకున్నాడు చేపలు పట్టుకుంటాడే పేతురుని, పేతురు నన్ను వెంబడించు. 12 మంది అపోస్తుల్లో ఒక లీడర్, 12 మంది శిష్యుల్లో ఒక లీడర్ పేతురు. యేసయ్య పక్కనే ఉన్నాడు, అద్భుతాలు చూశాడు, కొన్ని వేల అద్భుతాలు చూశాడు పేతురు. చనిపోయిన వారిని లేపడం చూశాడు. యేసుక్రీస్తు వారి దగ్గర తిన్నాడు, ఆయన దగ్గరే ఉన్నాడు 3 సంవత్సరాలు, గొప్ప ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ పేతురు కొత్తగా మారుమనసు పొందినవాడు కాదు, ఎప్పుడో మారుమనసు పొందినవాడు, కానీ ఫెయిల్ అయిపోయాడు. ఇది మనకు అర్థం కావాల్సిన పాఠం. ఈరోజు నీ అనుభవం నిన్ను కాపాడదు. నాకు చాలా అనుభవం ఉందండి, 20 సంవత్సరాల అనుభవం ఉందండి, 10 సంవత్సరాల అనుభవం ఉందండి, నాకు బైబిల్ చాలా తెలుసు, నా ప్రార్థన 2 గంటలు చేస్తాను, నేను 10 అధ్యాయాలు చదువుతాను రోజుకి నేను. ఇది కాదు నిన్ను సేవ్ చేసేది పాపం నుంచి. నువ్వు బలహీనరాలు నీకు అర్థం కావాలి, నీవు బలహీనుడు అని నీకు అర్థం కావాలి. పేతురికి అర్థం కావాలా. పేతురు అనుకుంటున్నాడు, లేదు అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నేను వదిలేను. నిజంగానే చెప్పాడు పేతురు ఆ మాట. షో ఆఫ్ కోసం చెప్పలేదు పేతురు, యేసుక్రీస్తు మెప్పు కోసం చెప్పలేదు పేతురు ఆ మాట. నిజంగానే తన హృదయం నుంచి వచ్చిన మాట. ఎందుకంటే పేతురు తన శరీరాన్ని నమ్ముకున్నాడు. నేను చెయ్యను, నేను ఆ పాపం జోలికి వెళ్ళను, నేను ఆ లైన్ దాటను, నేను హద్దు దాటను అనుకున్నాడు పేతురు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అదే అనుకుంటున్నారు. నేను మాట్లాడతాను కానీ ఆ అబ్బాయితో ఆ పాపం చేయను, నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను కానీ నా పాపం చేయను, నేను ఆ లైన్ దాటను. ఈరోజు నిన్ను నమ్ముకుంటున్నావు, నీ శరీరాన్ని నమ్ముకుంటున్నావు. ప్రార్థన లేకుండా, ప్రభువు మీద ఆధారపడకుండా నువ్వు దేంట్లోనూ గెలవలేవని నీకు అర్థం కావాలి. మీరు గమనించారా? పేతురు 1000 మంది వచ్చారు యేసుక్రీస్తుని పట్టుకోవటానికి. పేతురు ఏం చేశాడు? పారిపోయాడా? పేతురు ఏం చేశాడు? 1000 మంది యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు సైనికులు, టెంపుల్ పోలీసులు అందరూ యేసయ్యని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీశారండి. వరలో నుంచి కత్తి తీసి తల నరకడానికి సిద్ధపడిపోయాడు. ధైర్యంగా అధైర్యంగా చేసింది, ధైర్యంగా నిలబడ్డాడు పేతురు కదా. అంత ధైర్యంగా 1000 మంది ముందు నిలబడి తన దేవుణ్ణి, తన రాజుని తన సొంత ప్రయత్నాలతో కాపాడుకుందాం అనుకున్నాడు పేతురు. కానీ చిన్న యవనాసు వచ్చి అడిగింది పేతుర్ని, నువ్వు ఆయనతో ఉన్నావా అని అడిగింది. పేతురు ఏమన్నాడు? భయపడిపోయాడు, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, భయం వచ్చేసింది పేతురులో. 1000 మందిని ఎదుర్కొన్న పేతురు ఒక చిన్న దానిని ఏమైపోయాడు? ఎదుర్కోలేకపోయాడు. మీకు ఏలియా విషయం మరి గమనిస్తే 850 మంది బయలు ప్రవక్తలు ఎదురుగా నిలబడ్డాడు ఏలియా. బయలు ప్రవక్తలందరూ మా దేవతలు గొప్ప, మా దేవుళ్ళు గొప్ప అని నిలబడినప్పుడు 850 ప్రవక్తల ముందు నిలబడ్డాడు. యెహోవా దేవుడు గొప్ప అని చెప్పి నిలబడ్డాడు. అంతమంది ముందు నిలబడి వారందరిని తప్పని ప్రూవ్ చేసి ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు ఏలియా ప్రార్థన ద్వారా. అలాంటి ఏలియా మీరు గమనించాలి ఇక్కడ ఈ మాట. యెజబెల్ ఒక స్త్రీ, ఒక ఆడది బెదిరించింది ఏలియాని. వెంటనే ఏలియా భయపడిపోయాడు. 850 మంది ప్రవక్తల్ని ఎదుర్కొని ఏలియా అక్కడ ఒక ఆడది బెదిరిపోయి అమ్మో నాకేమైపోద్దా, నేను చనిపోతానేమో అని పారిపోయిన ఏలియా అక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఈరోజు నీ క్యారెక్టర్ ఎక్కడ బయటపడుద్దంటే, నువ్వు ప్రిపేర్డ్గా కొన్ని విషయాల్లో ఉంటావు, కొన్ని విషయాలు మనం ప్రిపేర్డ్గా ఉంటాం. ఈ శ్రమ వస్తే ఇలా ఎదుర్కోవచ్చు, ఈ శ్రమ వస్తే ఇలా ఎదుర్కోవచ్చు. అన్ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు నువ్వు ఆ శ్రమ వస్తుందని తెలియనప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావో దాని మీద నీ క్యారెక్టర్ బేస్ అయి ఉంటుంది. నువ్వు అనుకోని నీ మీదకి వచ్చినప్పుడు, అనుకోని సమస్య, అనుకోని ఇబ్బంది నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావో దాని మీద నీ క్యారెక్టర్ బేస్ అయి ఉంటుంది. పేతురు ఊహించలా, సైనికుల్ని ఎలా ఎదిరించాలో తెలుసుకున్నాడు. కానీ చిన్న పాప వచ్చి, చిన్న యవనస్త్రాలు వచ్చి పేతురు నీ సంగతి ఏంటి అని అడిగితే భయపడిపోయారు పేతురు.
ఎందుకు ఈ మాట ఇక్కడ మాట్లాడుతానంటేనండి, ఈరోజు మనం అనుకుంటాం చాలా విషయాలు నేను ప్రిపేర్డ్గా ఉంటాను, చాలా విషయాల్లో అప్రమత్తంగా ఉంటాను, ఈ శ్రమ వస్తే ఇలా ఎదుర్కోవచ్చు, ఈ ఇబ్బంది వస్తే నా కుటుంబంలో ఎలా ఎదుర్కోవచ్చు, నా జీవితంలో ఈ ఇబ్బంది వస్తే ఎలా ఎదుర్కోవచ్చు. జీవితం ఎప్పుడూ నువ్వు అనుకున్న మార్గంలో వెళ్ళదు, నువ్వు అనుకోని డైరెక్షన్ జీవితం తీసుకుంటుంది. నా మాట మీకు అర్థం కావాలి. పేతురు అనుకున్నాడు శ్రమ, ఇబ్బంది, సమస్య సైనికుల దగ్గరికి వచ్చేది అనుకున్నాడు పేతురు. అందుకని కత్తి పట్టుకున్నాడు వెళ్ళిపోయి. కానీ అర్థం కాలేదు, చిన్న పిల్ల దగ్గర నుంచి ఒక శ్రమ వచ్చింది పేతురికి. నిలవగలిగాడా? ఎదుర్కోగలిగాడా? ఎదిరించగలిగాడా? సాక్ష్యం నిలుపుకున్నాడా? లేదు. వెంటనే అన్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలియదు, యేసుక్రీస్తు ఎవరో నాకు ఎవరో తెలియదు అన్నాడు పేతురు. పడిపోయాడు పేతురు. అన్ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు, అన్ప్రిపేర్డ్ సైడ్ నుంచి ఒక బాణం తగిలినప్పుడు పేతురు పడిపోయాడు. క్రైస్తవులారా, ఇది మనందరికీ ఒక పాఠం. ఆ పాఠం ఏంటంటే, ఎప్పుడు మనం అన్ని విషయాలు ప్రిపేర్డ్గా ఉండలేము, కానీ క్రీస్తుకి మనల్ని మనం సమర్పించుకుంటే, క్రీస్తుకి మనల్ని మనం లోపరుచుకుంటే దేవుడు మనల్ని అన్ని విషయాలు ప్రిపేర్డ్గా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చూద్దాం. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్న అతన్ని చూచి, ఇక్కడ ఆగండి ఒకసారి. ఇప్పుడు పేతురుకి అక్కడ అర్ధరాత్రి చలి కాచుకుంటున్నారు. మొట్టమొదటి సమయంలో చలి కాచుకుంటే ఒక ఆవిడ వచ్చి అడిగింది పేతుర్ని మొట్టమొదటిసారిగా, నువ్వు యేసయ్యతో చెందినవాడు అంటేనే కాదన్నాడు. అక్కడ అందరూ గుర్తుపట్టేస్తున్నారు అనుకున్నాడు పేతురు. నెమ్మదిగా జారుకున్నాడు అక్కడి నుంచి. పార్చ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. అదేంటంటే అది ఒక చీకటి స్థలం. ఆ చీకటి స్థలంలోకి పేతురు వెళ్ళాడు. అక్కడ కూడా జనాలు ఉన్నారు. ఆ చీకటి స్థలంలోకి ఎందుకు వెళ్ళాడంటే, నన్ను ఎవరు గుర్తుపట్టకూడదు, ఇక్కడ నేను సైలెంట్గా చూద్దాం యేసయ్యకి ఏమవుతుందో అని చెప్పి ఆ చీకటి ప్రదేశంలోనికి, ఎవరు గుర్తుపట్టని ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు పేతురు. కొంతసేపు అయింది. అప్పుడు ఇంకొక చిన్నది వచ్చిందంట. చూడండి. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్న అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా, ఇప్పుడు పేతురు రెండవసారి అంటున్నాడు, అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరగనని మరలా చెప్పాడంట పేతురు. ఇప్పుడు రెండవసారి పేతురు అంటున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు, దేవుడు తోడండి, నాకు యేసయ్య ఎవరో తెలియదు అన్నాడు. చూసారా, పాపంలోకి పేతురు ఎలా కూరికిపోతున్నాడో, పాపంలోకి పేతురు క్రమక్రమంగా ఎలా పడిపోతున్నాడో. తనను తాను నమ్ముకుంటే, మన బలాన్ని మనం నమ్ముకుంటే ఏమైపోద్దో పేతురు ఎగ్జాంపుల్ మనకు చూపిస్తూ ఉందండి. పేతురు ఇదిగో అన్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు ఈసారి రెండోసారి, నాకెవరో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, దేవుడు తోడు నాకు యేసయ్య ఎవరో తెలియదు అంటున్నాడు పేతురు. చూడండి పాపంలోకి ఎంత ఈజీగా పేతురు పడిపోతున్నాడో. సంగమా, ఈ మాట ఎందుకు ప్రభు మనకి వినిపిస్తున్నాడంటే, ప్రార్థన లేని జీవితాలు కూడా ఇంతే ఉంటాయి. ఈరోజు క్రమక్రమంగా నీకు అర్థమవుతుందా నువ్వు పాపంలో దిగిపోతున్నావని? ప్రభువుని తెలుసుకున్న మొదట్లో నువ్వు చాలా బాగున్నావు, ప్రభువుని ఎరిగిన కొత్తలో నీ ఆధ్యాత్మికత చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే ప్రార్థనను వదిలేసావో, నీ ఆత్మకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు నువ్వు పాపంలో ఎలా పడిపోతున్నావో. యేసయ్యని ఎరిగిన కొత్తలో నీ ప్రార్థన చాలా బాగుంది, నీ క్రొత్తలో విశ్వాసంలో నువ్వు బలంగా ప్రభు దగ్గర వాడబడిన వాడవే. కానీ క్రమక్రమంగా ప్రార్థన వదిలేసావు, వాక్య చదవటం, వాక్య ధ్యానం వదిలేసావు, పాపంలో పడిపోయావు. పేతురు కూడా అదే పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. రెండోసారి అంటున్నాడు, ఒట్టు పెట్టేసుకున్నాడు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, దేవుడితోడు అంటున్నాడు పేతురు. తెలియదా పేతురికి యేసయ్య ఎవరో? తెలియదా పేతురికి క్రీస్తు ఎవరో? తెలుసు. కానీ చూసారా, మనిషి నమ్ముకుంటే, తనను నమ్ముకుంటూ వచ్చే పాపం మనకు అర్థం కావాలి. తర్వాత చూద్దానా. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, అప్పటికే 1 గంట అయిపోయిందండి, ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత సుమారుగా 2-3 గంటల ప్రాంతం అది. యేసుక్రీస్తు వారిని కైపా ఇంట్లో కొట్టడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఇంకొకరు వచ్చారంట. ఇప్పుడు ఈ పేతురు ఆ పోర్చ్ దగ్గర నుంచి పేతురు వేరే స్థలానికి వెళ్ళిపోయాడు. అది ఎక్కడంటే కైపా ఇంటికి వెళ్ళిపోయాడు పేతురు. ఇప్పుడు 3 స్థలాలకు పేతురు మారాడు. మొట్టమొదటిగా కైపా ఇంటి బయట ఉన్నాడు, దాని తర్వాత ఆ నడవలోకి వెళ్ళిపోయాడు, దాని తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయాడు పేతురు, కైపా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు పేతురు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అంట
ఒకళ్ళు అన్నారంట, ఏమన్నారంట, కొంతమంది వచ్చి అన్నారు పేతురుతో, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. చాలు. మూడోసారి అడిగారు కొంతమంది వచ్చి పేతురుని. ఇప్పుడు పేతురు అంటున్నాడు, శపించుకుంటున్నాడంట. శపించుకోవడం ఏంటి చెప్పనా? ఒకవేళ కనుక యేసుక్రీస్తు నాకు తెలిస్తే దేవుడు నన్ను చంపేస్తాడు. దేవుడు తోడు, యేసుక్రీస్తు ఎవరు నాకు తెలియదు. నిజంగా యేసుక్రీస్తు నాకు తెలుసుంటే దేవుడే నాకు తీర్పు తీరుస్తాడు, దేవుడే నన్ను చంపేస్తాడు అని ఒట్టు పెట్టుకున్నాడు, శపించుకున్నాడు తను తాను. చూడండి, ఉండే కొద్దీ పేతురు పడిపోతా వస్తున్నాడు. రాక్ బాటంకి పేతురు వచ్చేసాడు. తన ఆధ్యాత్మిక స్థితిలో ఆయన భయంకరమైన పతనంలోకి పేతురు వచ్చేసాడు. ఆ భయంకరమైన పతనంలోకి పేతురు వచ్చేసిన తర్వాత అప్పుడు చూడండి, ఒక మాట చూపిస్తాను. 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 60 వచనం చూడండి. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనను అతడింకనూ మాట్లాడుచుండగా. ఇప్పుడు వెంటనే కోడి కూసిందంట. ఒకసారి అక్కడ ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారిని అందరూ కొడుతున్నారు. దూరం నుంచి యేసుక్రీస్తు వారిని పేతురు చూస్తున్నాడు. ఇదిగో తన యజమానుడు, తన దేవుడు, తన రాజు అందరి చేతిలో దెబ్బలు తింటున్నాడు. అతని మొహం మీద ఉమ్మొస్తున్నారు. ఆ ఉమ్ము కారుతా ఉంది యేసుక్రీస్తు మొహం మీద. తన మొహం మీద పిడిగుద్దులు గుద్దుతున్నారు అందరూ కలిసి. ఆ టైంలో పేతురు చూస్తున్నాడు. పేతురుకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక పక్కనే యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పుకున్నాడు పేతురు. ఆ టైంలో చూడండి ఒకసారి అక్కడ ఏం జరిగిందో. అతడింకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక. ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆగాలి. ఒక పక్కన యేసుక్రీస్తు వారు దెబ్బలు తింటున్నారు. సైనికులు అనేక మంది కలిసి యేసుక్రీస్తు వారిని కొడుతున్నారు. ఆయన మొహం మీద ఉమ్మేస్తుంటే, ఆయన కొరడాలతో కొడతంటే యేసుక్రీస్తు వారు సూటిగా పేతురు వైపు చూశారంట. చూడండి, ఆ మాట ఎంతో విలువైంది. ఆ మాటలో ఎంతో లోతుంది. ఆ మాటలో ఎంతో సారం ఉంది. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోయకూడు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకును. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చును. ఆఖరి మాట చాలా ప్రాముఖ్యమైంది. 26వ అధ్యాయానికి రండి. యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చును. పేతురు ఏడ్చాడు. ఆ చూపు పేతుర్ని తాకింది. ఫ్రస్ట్రేషన్ మధ్యలో, భయాల మధ్యలో, ఇబ్బందులు, ఇరుకుల మధ్యలో పేతురు నిలబడ్డాడు అక్కడ. ఆయన ప్రేమ స్వచ్ఛమైందే, ఆయన ప్రేమ నిజమైందే. కానీ తన్ను తాను నమ్ముకోవటాన్ని బట్టి పేతురు ఫెయిల్ అయిపోయాడు. యేసయ్య చెప్పాడు, పేతురు నువ్వు ఫెయిల్ అయిపోతావయ్యా, ప్రార్థన చేయి. పేతురు వినలా. అవసరం లేదు ప్రభువా, నేను నిలబడగలను. అయ్యా, నువ్వు వదిలేసి వెళ్ళిపోతావు పేతురు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, నేను ఎవరో తెలియదు అంటావు. లేదు ప్రభా, నీకు తెలియదు, నేను నిలబడగలను. మనలాగే నేను ఆ పాపం చేయనయ్యా, నేను వాళ్ళతో ఉంటాను కానీ ఆ పాపంలోకి వెళ్ళను. మనలాగే పేతురు కూడా ఆ లైన్ దాటేశాడు, అబద్ధాలు ఆడేశాడు, పాపంలో కూరుకుపోయాడు. ఆఖరిగా పేతురికి అర్థమైంది యేసయ్య చూపులో నుంచి. ఆ చూపండి, దట్ సైట్, దట్ ఐ కాంటాక్ట్. యేసుక్రీస్తు వారి దెబ్బలు తింటూ, యేసుక్రీస్తు వారి శ్రమ అనుభవించుకుంటూ, మొహం మీద ఉమ్మేపించుకుంటూ పేతురుని ఒక చూపు చూశాడు. మరి ఆ చూపులో పేతురికి ఏమర్థమైందో, పేతురు నేను చెప్పాను కదా నువ్వు పడిపోతావని, పేతురు నేను చెప్పాను కదా నువ్వు ఓడిపోతావని, నువ్వు వినలేదు చూసావా అనే చూపు అర్థమైందేమో పేతురికి. పేతురు నువ్వు ఓడిపోయావు, నువ్వు పడిపోయావు, అయినా నిన్ను క్షమించాను పేతురు అనే ఒక చూపు పేతురికి అర్థమైందేమో. ఆ చూపు పేతురికి అర్థమైందేమో. వెంటనే పేతురులోకి పశ్చాత్తాపం వచ్చేసింది. వెంటనే పేతురులోకి రియలైజ్ అయ్యాడు పేతురు. వెంటనే అయ్యో నేను పాపం చేశానే. యేసుక్రీస్తుని ఎప్పుడైతే చూశాడో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే గమనించాడో,
ఈరోజు ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. పాపము చేసినప్పుడు పేతురికి పశ్చాత్తాపం రాలా, యేసుని చూసినప్పుడు పశ్చాత్తాపం వచ్చింది పేతురికి. హల్లెలూయా. ఈరోజు ఈ మాట నీకు అర్థం కావాలి. యేసుని చూస్తే నీ పాపం నీకు అర్థం అవుద్ది. యేసు నీకు అర్థమైతే నీ పాపం నీకు అర్థం అవుద్ది. యేసుని ఎంత దగ్గరగా చూస్తే నీ పాపం నీకు అంత బాగా అర్థం అవుద్ది. నిజంగా ఈ మాట ఎంతో ప్రభావితం చూపించాల్సిన మాట మన జీవితాల్లో. యేసు చూపు పేతురికి పశ్చాత్తాపాన్ని ఇచ్చింది. ఆ రోజు ఒక్క యేసు మాట అందరూ రాళ్లతో కొడుతున్నారు. వ్యభిచారంతో ఉన్న స్త్రీని యేసుక్రీస్తు అన్నాడు, ఆమె వైపు చూచి అమ్మా అన్నాడు. ఆ ఒక్క మాట ఆ స్త్రీ జీవితాన్ని మార్చేసింది. ఈ ఒక్క చూపు పేతురు లైఫ్ని టర్న్ చేసేసిందండి. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు విషయంలోనండి పేతురు తప్పు చేశాడు, యోధా కూడా తప్పు చేశాడు. మీరు గమనించండి, యోధా ఏడ్చాడు, పేతురు ఏడ్చాడు. పాపం చేశానని తెలియగానే యోధా కూడా ఏడ్చాడు పేతురులాగానే, పేతురు కూడా ఏడ్చాడు యోధాలాగానే. కానీ సమస్య ఏంటంటే ఒకరు మారు మనసు పొందారు. దైవ చిత్తానుసరమైన దుఃఖము మారు మనసు పుట్టించింది, లోకానుసరమైన దుఃఖము మరణం ఇచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే యోధా కూడా ఏడ్చాడండి, అయ్యో అని ఏడ్చాడు యోధా కూడా. కానీ యోధా ఏడ్చిన ఏడుపులో మారు మనసు కోసం ఏడుపు లేదు. యోధా ఏడ్చిన ఏడుపు ఎందుకంటే దొరికిపోయానే, తప్పు చేసి అందరికీ తెలిసిపోయిందే అని ఏడుపు యోధాది. పేతురు పశ్చాత్తాపం అందరికీ తెలిసిపోయిందే, లేదంటే అందరూ నన్ను ఏమనుకుంటారో, అది కాదు పేతురు పశ్చాత్తాపం. నా దేవుడిని నేను బాధ పెట్టానే, ఆ చూపు జీవితంలో పేతురు మర్చిపోయి ఉన్నాడు. తన లైఫ్ మొత్తంలో పేతురు యేసుక్రీస్తు చూసిన చూపు మర్చిపోయి ఉన్నాడండి. ఆ చూపు యేసుక్రీస్తు వారు చూశారు. పేతురులో వెంటనే ఒక పశ్చాత్తాపం మొదలైంది. ఎంతసేపు ఏడ్చాడో పేతురు, ఎంతసేపు బాధపడ్డాడో పేతురు. ఆ పేతురు ప్రభువు కోసం మారు మనసు పొంది ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధరణైన తర్వాత పేతురుని కలిశాడు మరలా. యేసుక్రీస్తు పేతురుని కలిసి యేసుక్రీస్తు వారు అన్నారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. యేసుక్రీస్తు వారు పేతురుని కలిసిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం ఉంటుంది, మీకు ఈ భాగం అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. యేసే పునరుద్ధరణుడయ్యాడు. శిలువ మీద మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు వారు పునరుద్ధరణైన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన మహిమ శరీరంతో పేతురుని కలుసుకున్నాడు. పేతురుని కలిసి ఇప్పుడు పేతురుతో యేసుక్రీస్తు వారు అంటారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పీటర్, డూ యు లవ్ మీ? ఒకసారి అడిగాడు యేసుక్రీస్తు వారు పేతురుని. పేతురు అన్నాడు, అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను. రెండోసారి యేసే అడిగాడు పేతురుని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు ఏమన్నాడు? అవునయ్యా ప్రేమిస్తున్నాను. మూడోసారి అడిగాడు యేసుక్రీస్తు వారు పేతురుని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు పేతురు ఫెయిల్ అయిపోయాడు, అబద్ధం చెప్పాడు. అదే 3 సార్లు యేసుక్రీస్తు వారు పేతురుని అడిగాడు, పేతురు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమ చెప్పాడు పేతురు యేసుక్రీస్తు వారితో, అయ్యా నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తాను. అంతకుముందు కూడా ప్రేమించాడు పేతురు యేసుక్రీస్తు వారిని. ఈ మాట మీకు అర్థం కావాలి సంఘం, ఈ మాట మీకు అర్థం కావాలి. అంతకుముందు కూడా పేతురు యేసుని ప్రేమించాడు. కానీ ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా? మనిషి మీద ఆధారపడిన ప్రేమ, తన సొంత ఇష్టం మీద ఆధారపడిన ప్రేమ. ఈసారి పేతురు యేసుక్రీస్తుని ప్రేమించాడు. ఈ ప్రేమ ఎలాంటిది తెలుసా? దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. ఈ ప్రేమ ఫెయిల్ అయిపోలేదు, ఈ ప్రేమ భయపడలేదు. ఈసారి పేతురు దేవుణ్ణి ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు తెలుసా? యేసుక్రీస్తు వారి కోసం చనిపోయేంతగా పేతురు ప్రేమించాడు. యేసయ్యలాగా నన్ను సిలువేయొద్దు, నన్ను తలకిందులుగా సిలువేయండి అనేంత ధైర్యం పుట్టించేంతగా పేతురు యేసుక్రీస్తుని ప్రేమించాడు. ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఎలా వచ్చింది ఆ ప్రేమ? ఎలా వచ్చింది ఆ త్యాగం? ఎలా వచ్చింది చెప్పనా? ఇదిగో యేసుక్రీస్తు వారిని ఎలా ప్రేమించాలో పేతురికి అర్థమైంది. తన సొంత ఎమోషన్స్ మీద ఆధారపడి ప్రేమించాల యేసుక్రీస్తు వారిని, ప్రభు కృప మీద ఆధారపడి ప్రేమించాడు యేసుక్రీస్తు వారిని. ఈ మాట మీకు అర్థం కావాలి సంగమా, ఈ మాట మీకు అర్థం కావాలి. మనుషుల ప్రేమ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఆదివారం చాలా ప్రేమిస్తాం యేసుక్రీస్తు వారిని, ఆరాధనలో ఏడ్ చేస్తాం, సోమవారం అయిపోద్ది, మంగళవారం అయిపోద్ది, బుధవారం వచ్చేస్తుంది, దిగిపోతూ ఉంటుంది ప్రేమ, చల్లారిపోతూ ఉంటుంది ప్రేమ, ఆరిపోతూ ఉంటుంది ప్రేమ. ఏదో మీటింగ్కి వెళ్తాం, బాగా ప్రేమిస్తాం, యేసయ్యను అంటే ఇష్టం అంటాం, చల్లారిపోతూ ఉంటుంది ప్రేమ. ఇదిగో మనం దేవుడిని ప్రేమించే ప్రేమ అది అల్పమైంది, అది ఫ్రజైల్గా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ
శాశ్వతమైంది, అది మారదు. ఈరోజు మనము దేవుడిని ఎలా ప్రేమించాలంటే, ఇదిగో ఆయన మీద ఆధారపడి, ఆయన్ని ప్రేమించాలన్నా కూడా ఆయన మీద ఆధారపడి ఆయన మనం ప్రేమించగలగాలి. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా దేవుడి మీద నువ్వు ఎంత ఆధారపడాలో? నీకు అర్థమవుతుందా క్రైస్తవురాలా? దేవుడి మీద ఆధారపడకపోతే నువ్వు ఎంత బలవంతురాలవైనా సరే, నువ్వెంత జ్ఞానవంతురాలవైనా సరే, నువ్వెంత తెలివైన దానివైనా సరే, నీకెంత అనుభవం ఉన్నా సరే, నువ్వు ఫెయిల్ అయిపోతావు. దావీదు ఫెయిల్ అయిపోయాడు, దేవుడు హృదయానుసారుడు ఫెయిల్ అయిపోయాడు, అత్యంత జ్ఞానవంతుడు బైబిల్లో సొలొమోను ఫెయిల్ అయిపోయాడు, అత్యంత బలవంతుడు సంసోను ఫెయిల్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు ముగ్గురు పడిపోవడానికి కారణం, ఆ రోజు పేతురు పడిపోవడానికి కారణం, ఈరోజు మనం కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మీద మనం ఆధారపడలేదు. వి డోంట్ హ్యావ్ ప్రేయర్. మనకి ప్రార్థన లేదు, మనకి వాక్యం పైన ఆధారపడే హృదయం లేదు. ఈరోజు మనల్ని మనం నమ్ముకుంటున్నాం. నేను వారిలాగా ఉండను, నేను ఆమెలాగా ఉండను, నేను ఆయనలాగా ఉండను, నేను అలా చేయను, ఇలా చేయను. కాదు. పేతురు కూడా ఒకప్పుడు అలా అనుకున్న వాడే. ఎందుకో ప్రభు మరలా ఇదే పాటను మనతో మాట్లాడుతున్నాడు. మరలా ఇదే విషయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనల్ని మనం నమ్ముకోవటం కాదు, ప్రభు నమ్మాలి. ఆఖరిగా పేతురికి అర్థమైంది ఈ విషయం. చూద్దామా? పేతురు ఆఖరి మాటలు చూద్దాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక, చూసారా, మీరు ముందుగా ఈ సంగతులను తెలుసుకున్నారు కాబట్టి చూడండి, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొనుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. సో పేతురు ఆఖరిగా చెప్తున్న మాటలు ఇవి. ఇంకా ఇది రాసిన తర్వాత పేతురు మరణించాడు ప్రభు కోసం. ఆయన అనుభవంలో నుంచి ఆఖరి మాట్లాడి తెలుసా? దేవుని మీద ఆధారపడండి. డిపెండ్ ఆన్ ద లార్డ్. డోంట్ బి ఇండిపెండెంట్గా ఉండొద్దు. అంటే మీ పైన మీరు ఆధారపడద్దు. డిపెండ్ ఆన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడండి. పేతురు తన జీవితంలో నేర్చుకున్న అమూల్యమైన పాఠము, పేతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పాఠం ఇదే. ఈరోజు ఆఖరిగా నేను ఈ మాటలు చెప్పి ముగిచ్చేస్తానండి. ఈరోజు మనల్ని మనం నమ్ముకుని చాలా ప్లేసెస్లో ఫెయిల్ అయిపోతానే వస్తున్నాం. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు అనేక సంవత్సరాల నుంచి అదే పాపాలతో పోరాడట్లేదు? మనలో ఎంతమంది అదే వ్యభిచారంతో, అదే విగ్రహారాధనతో, అదే దురాశలతో, అదే త్రాగుడనే బంధకాలతో, అదే బూతులనే బంధకాలతో, అదే ఫోనోగ్రఫీతో, ఎంతమంది అదే పాపాల్లో సంవత్సరాలు ఉండట్లేదు? క్రైస్తవులమే, కానీ ఫెయిల్యూర్స్ మనం. ఈరోజు దేవుడు మనతో సూటిగా చెప్పే మాట ఏంటి తెలుసా? పేతురు ఫెయిల్ అయిపోవడానికి కారణాలు దేవుడు చూపించాడు. ఇదిగో సంగమా, ఈరోజు నీవు స్థిరంగా నిలబడాలంటే, ప్రభు చేతిలో బలమైన ఆయుధంగా సాధారణంగా నువ్వు వాడబడాలంటే, పేతురు చేసిన తప్పు నువ్వు చేయొద్దు. దేవుని మీద ఆధారపడదాం. ఆయన మాత్రమే మనల్ని రక్షించగలిగిన వాడు మన పాపాల నుంచి. ఈరోజు నువ్వు ప్రార్థనాపూర్వకంగా, వినయంగా, విధేయత కలిగి ప్రభు మీద ఆధారపడితే ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. హీ విల్ గివ్ ద స్ట్రెంగ్త్. నువ్వు పాపాన్ని జయించే బలాన్ని నీకు ఇస్తాడు, అపవాదిని జయించే బలాన్ని నీకు ఇస్తాడు, అపవాది వేసే అగ్ని బాణాలని తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు తెలుసా? ప్రార్థనలు నీ మోకాలు వంగినప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు. పేతురికి అర్థమైంది దేవుని వాక్య బలం. ఆత్మ సిద్ధముగా ఉన్నది, శరీరం బలహీనముగా ఉన్నది అనే మాట పేతురికి అర్థమైంది. పేతురు మోకాళ్ళు ఎప్పుడు ప్రభు సన్నిధిలో వంగుతూనే ఉన్నాయి తను చనిపోయేంత వరకు. దేవుని వాక్యాన్ని అంత బలంగా పట్టుకున్నాడు, దేవుని ప్రార్థన అంత బలంగా పట్టుకున్నాడు. పేతురు లైఫ్లో ఓడిపోలేదు తర్వాత. ఈరోజు నీ జీవితంలో, ఈరోజు మన జీవితంలో మనం ఓడిపోకూడదంటే వి నీడ్ ప్రేయర్. క్రైస్తవురాలా, ప్రార్థన మనకు అవసరము. ఈరోజు నీ వయసు ఎంత పెద్దదైనా సరే, ఎంత చిన్నవాడవైనా సరే, యవ్వనస్తుడవైనా, నువ్వు ఎవరైనా సరే, నీ మోకాళ్ళు ప్రభు సన్నిధిలో వంగాలి. పాపాన్ని జయించాలనే కోరిక పుట్టాలి నీలో. అయ్యో, నాలో ఇన్ని పాపాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి, నేను జయించలేని పాపాలు అనేకములు అయిపోయినాయి నా జీవితంలో అనే రోదన నీలో పుట్టట్లేదా? అనే బాధ నీలో పుట్టట్లేదా? ఎందుకంత నిర్జీవం అయిపోయావు? ఎందుకంత నిర్జీవంగా తయారైపోయాం మనం? ఈరోజు ప్రభువు మరలా మనలో ఆ అగ్నిని పుట్టించింది గాక. ఆమేన్. చల్లారిపోయాం మనం, చల్లారిపోకూడదు. పేతురులాగా మనలో పశ్చాత్తాపం మొదలవ్వాలి, మన పాపం మనకు కనపడాలి. అందరం తల వంచుకుందామండి.